మా కిడ్స్ ఇలా ఉన్నారా లేకపోతే ఈ జనరేషన్ కిడ్స్ ఇలా ఉన్నారా నాకు అర్థం కాదు. ఫోటో దిగుదాం ఏదైనా వీడియో తీద్దామనేసరికి కళ్ళు క్లోజ్ చేస్తుంటారు, కళ్ళ దగ్గర ఏదో పెట్టేస్తుంటారు. ఫేస్ కదా కనిపించాల్సింది, అసలు ఫేస్ కనిపించకుండా మిగతా ఫోటోస్ అన్నీ పెడతా ఉంటారు. అన్నీ కాదక్క, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పండి అంటారా? ఎక్కడికి లేదండి, సమ్వన్ స్పెషల్ బర్త్డే అనమాట. చాలా స్పెషల్, వాళ్ళు లేని ఒక్క పని కూడా కాదనమాట. అన్ని పనులు ఇన్కంప్లీటే. అది ఎవరో కాదు, మై పిల్లర్ ఆఫ్ ద హౌస్, మై హస్బెండ్ బర్త్డే అనమాట. చాలా స్పెషల్. అందుకే ఆ రోజు మార్నింగ్ అందరం లేచేసి విష్ చేసి రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం అనమాట. ఈరోజు డే అంతా బయటనే స్పెండ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాము. హ్యాపీ బర్త్డే. ఇక్కడ వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే. 2-3 డేస్ నుంచి మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఎక్కడికి వెళ్దామని ఫస్ట్ అనుకుని అన్ని ప్లాన్ చేస్తే లాస్ట్కి అయితే ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవ్వాల్సిందే. సో ఫ్లోలో వెళ్ళిపోదామని ఫస్ట్ అయితే ఆ రోజు అంతా చేసి చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ మేమైతే బ్రంచ్ అయితే చేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏం చేయలేదన్నమాట. ఇంట్లో రెడీ అయిపోయి పూజ చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో బ్రంచ్ చేసుకొని సినిమాకి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో పిల్లలు కూడా తినేసారు కాబట్టి ఒక 3 అవర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో సినిమాకి అయితే వెళ్ళాము. మరి సినిమా థియేటర్ ఫుల్ షాక్ అనమాట. ఎందుకంటే సినిమా అయిపోయాక సినిమా ప్రొడ్యూసర్, హీరోయిన్లు అందరూ వచ్చేసారు. అసలు బర్త్డే గిఫ్ట్ అని చెప్పాలి మా హస్బెండ్కి అయితే. ధన్విన్కి హాయ్ చెప్పారు. అసలు మేము షాక్లో ఉన్నాము. ఏంటి అసలు అంటే ఇలాంటిది ఇన్ని ఇయర్స్ మేము ఎన్నిసార్లు సినిమా థియేటర్కి వెళ్ళాం, ఎన్నిసార్లు బర్త్డే వెళ్ళాం, బట్ ఇలా ఎప్పుడు జరగలేదన్నమాట. అది మా వారి బర్త్డే రోజు జరగడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నాం, ఒక మంచి సినిమా తీసాం, ఫ్యామిలీస్ కోసం తీసాం, ఆ మాట నిలబెట్టామని అనుకుంటున్నాం మేము. ఫుల్ ఖుషితోని ఇంటికైతే వచ్చేసాము. ఇంట్లోకి వచ్చే చాలాసేపే అసలు అది దాని గురించే మాట్లాడుకున్నాం, ఇలా జరిగింది అలా జరిగిందని. సో నైట్ అయితే కేక్ కట్ చేసి ఇంటికే డిన్నర్ తెప్పించేసుకొని, ఇంట్లో నో కుకింగ్ డే అనమాట, ఫుల్ సెలబ్రేషన్స్ డే. కేక్ కట్ చేసుకొని తినేసి డిన్నర్ కూడా తినేసి ఈ విధంగా అయితే మా డేని ఎండ్ చేసామన్నమాట. చాలా బాగుంది. మా వారికి ఎక్కువ సెలబ్రేషన్స్ ఇష్టం ఉండవు అనమాట. ఇలా మినిమల్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే అతనికి ఇష్టము.